నమస్తే, మీరు భారతదేశం యొక్క గుండె అయిన ఢిల్లీకి స్వాగతం. చరిత్ర మరియు ఆధునికత ఇక్కడ సమానంగా కలిసిపోతాయి. ఈ రోజు మనం నగరంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన లోటస్ టెంపుల్ ను సందర్శిస్తున్నాం. తన అద్భుతమైన శిల్పకళ మరియు ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందిన లోటస్ టెంపుల్ బహాయి ప్రార్థనా మందిరంగా ఏకత్వం మరియు శాంతి చిహ్నంగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక కమలం ఆకార నిర్మాణాన్ని ఇరానియన్ ఆర్కిటెక్ట్ ఫరిబోర్డ్ సాహ్బా డిజైన్ చేశారు. ఇది 1986 డిసెంబరులో పూర్తవడంతో ప్రజలకు తెరిచింది. గ్రీస్లోని పెంటెలీ పర్వతం నుండి తెచ్చిన తెల్ల రాతితో ఈ టెంపుల్ కప్పబడి ఉంది. ఇది ఒక ప్రశాంత మరియు రాజసంగా కనిపిస్తుంది. లోటస్ టెంపుల్ 9 వైపులు మరియు 9 తలుపులను కలిగి ఉంది. అన్ని మతాల ఏకత్వాన్ని సూచిస్తుంది. దీని ప్రధాన మందిరంలో 2500 మందిని కూర్చోబెట్టగలదు. ఈ బహాయి ప్రార్థనా మందిరం అన్ని మతాల ప్రజలకు తెరిచి ఉంటుంది. జ్ఞానం మరియు ప్రతిబింబం కోసం ప్రశాంత మరియు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. మందిరం యొక్క డిజైన్ మరియు వాతావరణం అనేక శిల్పకళా పురస్కారాలను అందుకుంది మరియు ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నుండి లక్షలాది సందర్శకులను ఆకర్షిస్తుంది. మీరు దీని శిల్పకళా సౌందర్యం కోసం ఇక్కడ ఉన్నా లేదా ఒక ప్రశాంత క్షణం కోసం వెతుకుతున్నా, ఢిల్లీలో లోటస్ టెంపుల్ తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం. లోటస్ టెంపుల్ యాత్రలో మనతో చేరినందుకు ధన్యవాదాలు. మరిన్ని అద్భుతమైన ప్రయాణ కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తిరిగి కలుద్దాం.